నమస్తే బాక్సర్స్, మన జిమ్ పనులు ఎంత వరకు వచ్చినాయో చెప్తా నడుర్రి. సీలింగ్ లైట్ ది ఫ్రేమ్ వర్క్ అయితే మొత్తం అయిపోయింది. ఇక మనం రెగ్యులర్ కాకుండా కొంచెం డిఫరెంట్ ఆలోచిస్తున్నాం. అండ్ మనం బాక్సింగ్ బ్యాగ్స్ మీద హ్యాంగింగ్ లైట్స్ పెడుతున్నాం. 2 ప్లేసెస్ దగ్గర బాక్సింగ్ బ్యాగ్స్ వస్తాయి. ఒకటేమో రెగ్యులర్ గ్రూప్ క్లాసెస్ దగ్గర, ఇంకోటేమో సీనియర్ బాక్సర్స్ ట్రైనింగ్ ప్లేస్ దగ్గర. డెమోకి ఒక లైట్ పెట్టి చూపించారు. ఇక ఒక్క లైట్ కే మస్త్ అనిపించింది. అన్ని లైట్లు ఫిక్స్ అయిపోయినాక ఇంకా కిరాక్ ఉంటది. అండ్ మనకి రోడ్ సైడ్ ఎల్ షేప్ లో పెద్ద గ్లాస్ ఫిట్టింగ్ గిట్ అయిపోయింది. ఇంకో సైడ్ ఎల్ షేప్ లో ఇంకో గ్లాస్ గిట ఫిట్ చేపించినాం. ఇక విండోస్ గిట్ అన్ని ఫిక్స్ అయిపోయినాయి. అట్లనే వాష్రూమ్స్ లో అండ్ బయట ఒక 13 డోర్స్ అన్ని పర్ఫెక్ట్ సెట్ అయిపోయినాయి. మన బాక్సింగ్ రింగ్ మీద ఫాల్ సీలింగ్ కూడా మస్తు కనిపిస్తుంది. ఇంకా మన రింగ్ బ్యాక్ సైడ్ లైటింగ్ తో లోగో గిట పెడుతున్నాం. అప్పుడు ఇంకా మస్తు కనిపిస్తుంది. ఇక ఇలా పోలీస్ స్టేషన్ లో వర్క్ ఉంటే ఆడి గిట పోయి వచ్చినాం. ఎప్పుడు అత్తారింటికేనా, అప్పుడప్పుడు ఇట్లా మామగారింటి కూడా పోయి రావాలి కదా. అండ్ నన్ను చిన్నప్పుడు ఎవరైనా పెద్దయినాక నువ్వు ఏమైతావు అంటే పోలీస్ అయితే అంటుండే. కానీ ఈ మాటక మాట బై పోలీస్ వాళ్ళు అయితే సూపర్. అసలు జనాల కోసం మస్తు కష్టపడతారు. జనాలు గిట వాళ్ళు చెప్పినట్టు అన్ని రూల్స్ ఫాలో అయితే ఇంకా మస్తు ఉంటది.